గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ఈ యొక్క వార ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీ క్రోధినామ సంవత్సరం, కార్తీక మాసము, శరదృతువు, దక్షిణాయనము, శుక్ల నవమి నుండి బహుళ పాడ్యమి వరకు అనగా 10 నవంబర్ నుండి 16 నవంబర్ వరకు వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మనము ఈ వారంలో తీసుకుంటే కార్తీక పౌర్ణమి అనేది వస్తుంది. అది శుక్రవారం రోజు 15 నవంబర్ రోజు మనము కార్తీక పౌర్ణమి జరుపుకుంటాము. ఈ కార్తీక పౌర్ణమి అనేది చాలా విశిష్టమైనటువంటి రోజు. ఈ రోజున మనము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు మరియు కేదారేశ్వర వ్రతాలని కూడా మనం జరుపుకుంటాము. మరీ ముఖ్యంగా ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ ప్రకారంగా మనమంతా కూడా కలిసి తులసి చెట్టు దగ్గర అలికి ముగ్గులు వేసి ఆ రోజు సాయంకాలము అందరూ కూడా దీపారాధన చేయడం అనేది మన యొక్క ఆచార వ్యవహారాలలో ఉన్నది. ముఖ్యంగా రోజువారీ దీపాలు మనం వెలిగించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను వేసి దీపాలు వెలిగించినట్లయితే ఆ యొక్క సంవత్సరం అంతా కూడా వెలిగించకపోయినా సరే, వెలిగించలేకుండా మనకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అలా జరిగినటువంటి విషయాలన్నీ కూడా తొలగిపోవాలనే ఉద్దేశంతో 365 ఒత్తులను వేసి ఆ రోజు సాయంకాలము తులసీమాత లేదా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి మనము అక్కడ దీపాలని వెలిగించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖాలు సంతోషాలతో విరాజిల్లాలని ఈ యొక్క కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనము ఈ రాశి ఫలాలు తీసుకున్నట్టయితే 10 నవంబర్ నుండి 16 నవంబర్ వరకు జరిగేటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మొదటిగా మనము మేషరాశిని తీసుకున్నట్లయితే మేషరాశి యొక్క నక్షత్రాలైనటువంటి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు భరణి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా మీకు గ్రహస్థితి ఈ ప్రకారంగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కుజుడు మీకు కర్కాటకంలో నీచ స్థితిలో గోచరిస్తున్నాడు ఈ వారమంతా కూడా. శుక్రుడు ధనాధిపతి అయినా సరే ధనస్థితిలో 9వ ఇంటే ఉండడం వల్ల దీని వలన విపరీతమైనటువంటి ధనయోగం కలిగే అవకాశం మీకు గోచరిస్తూ ఉంది. ఈ యొక్క మేషరాశి వాళ్లకు మంచి తెలివితేటలు ప్రదర్శించేటువంటి అవకాశం కూడా ఈ వారం మీకు కనిపిస్తూ ఉంది. ఈ మేషరాశి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ వారమంతా కూడా మీకు కుటుంబ సంతోషాన్ని కలిగి ఉంటారు మరియు సంతోషంగా, ఆనందంగా మరియు బంధుమిత్రులతో గడుపుతూ ఉంటారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు నిర్విఘ్నంగా పూర్తి చేసే అవకాశం ఈ వారంలో మీకు మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉంది. మరియు శుభవార్తలు కూడా వినే అవకాశం ఈ వారంలో ఉంది. మంచి ధనయోగం కలుగుతుంది. మిత్రులు, స్నేహితులు అందరి కూడా మంచి వాళ్ళుగా చెప్పుకునే విధంగా ఉండే అవకాశం ఉంది మీకు. మరియు సొంత ఇల్లు, వాహనాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి మంచి అవకాశాలు ఈ వారంలో మీకు మేషరాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయం కూడా చాలా బాగా ఉంది ఈ యొక్క వారమంతా కూడా. పిల్లల చదువు, విదేశీయానాలు ఇవన్నీ కూడా కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం జరుగుతూ ఉంటుంది. దూర ప్రయాణాలకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ మేషరాశి వాళ్లకు ఈ వారంలో గోచరిస్తూ ఉంది. పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మంచి జరిగే అవకాశం ఈ వారంలో మీ యొక్క రాశి వాళ్లకు కనిపిస్తూ ఉంది. మరియు మీరు ఇంత మంచిగా ఈ వారం ఉంటారు కాబట్టి మీకు నరదృష్టి కూడా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెడితే చాలా మంచిది. ఈ మేషరాశి వాళ్లకు శత్రువులు పరిగే అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కూడా ఈ వారం మీకు కనిపిస్తూ ఉంది. పెళ్లి కాని వారికి కూడా మంచి మంచి సంబంధాలు ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉంది.
దూరపు బంధువుల్ని కలుసుకుంటారు. బంధువుల సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, పై అధికారుల ప్రశంసలు కూడా కలిగే అవకాశం ఈ వారంలో మేషరాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నది. కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మీ చేతికందే అవకాశం ఈ వారంలో ఉంది మేషరాశి వాళ్లకు. వ్యాపారాలు ఏవైనా నూతనంగా ప్రారంభించాలనుకుంటే మాత్రం అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉంది. మరియు అదే కాకుండా కొంత ఖర్చులు అధికమయ్యే అవకాశం కూడా ఈ వారంలో ఉంది. కాబట్టి మొత్తంగా తీసుకుంటే ఈ మేషరాశి వాళ్లకు ఈ వారమంతా కూడా మంచి గ్రహస్థితి కలిగి ఉన్నారు. కావున వీళ్ళందరూ కూడా మంచిగా ఈ వారమంతా కూడా ఉంది. కావున మరేమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే మీకు కొంత శుభ ఫలితాలు ఇంకా మంచిగా జరిగే అవకాశం ఉంది. మీ యొక్క అదృష్ట సంఖ్య 1. తదుపరి వృషభ రాశి వాళ్ళకు. వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు మరియు రోహిణి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా కొంచెం సాధారణ పరిస్థితులే మీకు కనిపిస్తూ ఉన్నాయి. గ్రహస్థితి ప్రకారం కూడా చూసుకున్నట్టయితే కొంత సాధారణంగా ఉంటుంది. మీకు పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు ఎంత మాత్రమూ మంచిది కాదు ఈ వారమంతా కూడా. ఎందుకంటే అష్టమంలో శుక్రుడు వచ్చాడు కాబట్టి కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. మరియు సమయంతో మరియు మంచి మనసుతో ప్రశాంతతతో మీరు ఈ వారమంతా కూడా ఉండాలి. ఎలాంటి తొందరపాటు కూడా మీకు ఈ వారం పనికిరాదు, ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి. మరియు లాభస్థానంలో రాహు ఉన్నాడు. తృతీయ స్థానంలో కుజుడు సంచారం వలన మరియు చంద్రుని యొక్క మంచి ఫలితాలు, ఇలాంటి గ్రహాల యొక్క మంచి ఫలితాల వల్ల పంచగ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కావున తొందరపాటు లేకుండా నిదానంగా పనులు మీకు పూర్తయ్యే అవకాశం ఉన్నది. కష్టపడే పరిస్థితులు కల్పిస్తారు. మరియు ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం కూడా మీకు ఉంటుంది. మరియు భయం తొలగిపోయి పనులన్నీ కూడా సక్రమంగా జరిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటినన్నింటినీ కూడా ఈ వారంలో మీరు బయటపడే అవకాశం కనిపిస్తుంది. గతం కంటే గత వారాల్లో జరిగినటువంటి ఖర్చులు అధికంగా ఉండొచ్చు. ఈ వారంలో కానీ ఆ ఖర్చులన్నీ కూడా కొంత తగ్గుముఖం పట్టే అవకాశం మీకు ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మరియు ఆదాయ పరంగా కూడా ఆదాయ వనరులు అనేవి కొంత పెరిగే అవకాశం ఉన్నది. ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. మరియు ఉన్నత ఉద్యోగాలకు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సానుకూలంగా అయ్యే అవకాశం ఉన్నది. మరియు మంచి స్థితికి మీరు చేరుకునే అవకాశం ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉంది ఈ వృషభ రాశి వాళ్లకు. మరియు ఆర్థికంగా కూడా ప్రగతి సాధించే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా మంచి ఫలితాలు కనిస్తారు. వ్యాపారాలు కూడా మంచిగా జరిగే అవకాశం ఉంది. కొత్త కొత్త వ్యాపారాలు, నూతన వ్యాపారాలని మీరు ప్రారంభిస్తే చాలా మంచిది. మరియు చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ వారం మీకు దూరమైపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. మానసిక ప్రశాంతత కూడా మీకు కలుగుతుంది. ఆలోచన సరళి, మీరు ఏదైతే ఆలోచనలు చేస్తారో కొత్త కొత్త ఆలోచనలు మునుపటి ఆలోచనల కన్నా ఇప్పుడు నూతనమైనటువంటి ఆలోచన స్థితికి మీరు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. మీరు ఇతరుల యొక్క ఆలోచనలు పట్టుకొని ఇతరుల యొక్క అభిప్రాయాలు ముఖ్యంగా తీసుకొని మీరు ఏదైనా పనులు చేస్తే మాత్రం అందులో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు ఆలోచనలతో చేసేటువంటి ఏ పనులైనా సరే మీరు నిర్విఘ్నంగా పూర్తి చేసే అవకాశం ఉంది. మరియు నచ్చిన ప్రాంతాలు కూడా మీరు పర్యటించే అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. మరియు పాత మిత్రుల కలయిక కూడా మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. బంధుమిత్రుల ఆగమనం కూడా ఈ వారంలో మీకు ఈ వృషభ రాశి వాళ్లకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీరు ఇంకా ఏవైనా సరే మీ రాశిలో ఎలాంటి లోటుపాట్లు మీకు కనిపించినా సరే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసినట్టయితే మీకు కొన్ని మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అదృష్ట సంఖ్య 6. తదుపరి మిథున రాశి వాళ్లకు. మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర 3 మరియు 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి మరియు పునర్వసు నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఈ వారమంతా కూడా కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి మీ యొక్క రాశి వాళ్లకు, మిథున రాశి వాళ్లకు ముఖ్యంగా కనిపిస్తూ ఉంది.
ఈ రాశి యొక్క రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు షష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. మరియు చంద్రబలం ప్రధానంగా ఉన్న కారణంగా రాహు కూడా మీకు బలంగానే ఉన్నాడు. కాబట్టి వక్రించేటువంటి గురుడు కూడా కొంత మీకు మంచి చేసే అవకాశం ఉంది. వక్రగతిలో ఉన్నా సరే గురువు కూడా మీకు మంచి శుభ ఫలితాలే కలిగించే అవకాశం ఉన్నది. కావున లౌకిక వ్యవహారాలలో మంచి విజయాన్ని సాధిస్తారు. మీరు కోర్టుపరమైనటువంటి ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా ఈ వారం మీకు క్లియర్ అయిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. మరియు కొంత ప్రతికూల ఫలితాలు ఉన్నా సరే వాటి నుండి సొంత వాళ్ళే కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. కానీ వాటిల్లో కూడా మీ యొక్క తెలివితేటలతో అవన్నీ కూడా మీరు ఈ వారంలో దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మీరు ఇబ్బందుల్లో ఉంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ వీళ్ళందరూ కూడా మీకు దూరమైపోయే అవకాశం ఉంది. మీ యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మీకు ఎలాంటి సహాయం కూడా చెయ్యరు ఈ వారంలో. మరియు జీవిత భాగస్వామితో మరియు పిల్లలతో సంతోషంగా గడుపుతారు ఈ వారమంతా కూడా. కుటుంబ సమస్యలు ఏవొచ్చినా సరే అవి మీరు పట్టించుకోకుండా మంచిగా ఉంటే మీరు సంతోషంగా ఉండే అవకాశం ఈ వారంలో ఈ మిథున రాశి వాళ్లకు కనిపిస్తూ ఉంది. మరియు ఆలోచనలు కూడా మీరు ఎక్కువగా చేస్తారు ఈ వారమంతా కూడా. కొంత మనసులో మదనపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. చికాకులు, మానసిక అశాంతి కూడా కొంచెం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే అవన్నీ కనిపించకుండా మీరు మంచిగా ఉండే అవకాశం ఈ వారంలో మీకు మిథున రాశి వాళ్లకు కనిపిస్తూ ఉంది. మరియు పనులన్నీ కూడా చాలా సాఫీగా జరిగిపోతాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ. ఉద్యోగ ప్రయత్నాలు ఏవైనా చేస్తే మాత్రం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తీసుకుంటే ఈ వారమంతా కూడా మీకు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కొంత అనుకూలత కలగాలంటే కార్తీక మాసంలో మీరు ఈ వారం ఈ మాసం అంతా కూడా కార్తీక మాసం కాబట్టి ఈ మాసంలో మీరు శివుని యొక్క ఆరాధన లేదా శనికి ఆరాధన చేసినట్టయితే మంచి ఫలితాలు గోచరించే అవకాశం ఈ వారంలో ఈ మిథున రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క అదృష్ట సంఖ్య 9. తదుపరి కర్కాటక రాశి వాళ్లకు పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళ యొక్క ఈ యొక్క కర్కాటక రాశి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్లకు చాలా సాధారణమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. గురుబలం తగ్గిపోయింది ఈ వారంలో మీకు. మరియు వక్రీకరించినటువంటి శనీశ్వరుని యొక్క ఫలితాలన్నీ కూడా మీకు కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అష్టమంలో రవి ప్రభావం కూడా మీకు కనిపిస్తూ ఉంది. కావున మానసిక బలాన్ని తగ్గించేటువంటి గుణాలన్నీ కూడా ఈ యొక్క అష్టమ రవికి ఉన్నవి. కాబట్టి మీరు మానసికంగా ఎంత దృఢంగా ఉందామనుకున్నా సరే మీ యొక్క చేసేటువంటి పనులన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మానసిక సమస్యలు, శారీరకమైనటువంటి అలసట ఎక్కువగా కనిపించే ఉంది ఈ వారమంతా కూడా. మరియు ఎవరు కూడా మీకు సహాయ సహకారాలు చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితులు ఉంటాయి ఈ వారంలో. స్వయంకృతరాపరాధంతో బంధువులు, స్నేహితులందరూ కూడా మీకు దూరమైపోయే అవకాశం ఉంది. మీరు సొంతంగా కుటుంబంలో మాత్రం కొంత అనుకూలతలు కలిగే అవకాశం ఈ వారంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. కొంత ప్రశాంతంగా ఉండండి, మానసికంగా దృఢంగా ఉంటే చాలా మంచిది. దానివల్ల కొంత సుఖ సంతోషాలు కలిగే అవకాశం ఉన్నది. కొంత కష్టసాధ్యమైనటువంటి జీవితాన్ని ఈ వారమంతా కూడా కొంత అనుభవిస్తారు మీరు. ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచనలతో ఉండే అవకాశం ఉంది. వచ్చిన ఆలోచనల వల్ల మీకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఈ వారంలో మీ యొక్క కర్కాటక రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నది. బంధుమిత్రులు కానీ దూర ప్రయాణాల వల్ల కానీ కొంత నష్టాలే చేకూరే అవకాశం ఉంది ఈ వారమంతా కూడా. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ వారంలో. ఈ గ్రహస్థితి యొక్క అనుకూల ఫలితాలు కొన్ని తలనొప్పులు చేసేటువంటి పనులన్నీ కూడా లేదా ఆ యొక్క పరిస్థితులు కూడా మీకు కనిపించే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వాళ్లకు మానసికంగా మరియు శారీరకంగా శ్రమతో కూడుకొని ఉంటాయి. ఏ పని చేసినా సరే శ్రమతోనే కూడుకొని ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా
మంచి విషయాలతో ఉంటేనే, మీరు మంచి ఆలోచనలతో ఉంటే మీరు ఈ యొక్క వారం అంతా కూడా బాగుండే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల మీద చాలా దృష్టి కేంద్రీకరించండి, ధ్యాస వాటి మీద పెట్టండి. మరియు అస్థిరతకు తావు లేకుండా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి చేసినట్టయితే మీకు ఇంకా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు తీసుకుంటే ఈ వారం అంతా కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. కాబట్టి అనుకూల వాతావరణం కోసము మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని, సూర్యుని యొక్క నమస్కారం కానీ, సూర్యుని యొక్క పూజ కానీ, లేదా ఆదిత్య హృదయాన్ని కానీ చదువుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 6. తదుపరి సింహరాశి వాళ్ళకు, సింహరాశి యొక్క నక్షత్రాలు తీసుకున్నట్టయితే మనము మఘా నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, మరియు పుబ్బా నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, మరియు ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క సింహరాశి యొక్క గ్రహస్థితి ప్రకారం మనం చూసినట్టయితే ఈ గ్రహస్థితి చాలా మంచి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వారంలో చాలా యోగకారకమైనటువంటి గ్రహస్థితి ఇదంతా కూడా. 12 రాశుల్లో మనం తీసుకుంటే ఎక్కువ గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాశి ఈ సింహరాశి ఈ వారంలో. ముఖ్యంగా ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సరే నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఎలాంటి ఆటంకాలు కూడా మీ దరిచేరవు. మరియు మీరు ఏ మాట మాట్లాడినా సరే ఆ మాటకు చాలా విలువ పెరిగే అవకాశం ఉంది. మాట చెల్లుబాటు అవుతుంది మీకు ఈ వారమంతా కూడా. మానసికంగా చాలా బలంగా, దృఢంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, మరియు సంతోషంగా గడుపుతారు ఈ వారమంతా కూడా. ఆ తర్వాత కొంత అష్టమ రాహు యొక్క పీడ మరియు వ్యయ కుజుని యొక్క స్థితి వల్ల కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులు కూడా అనారోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బందులు ఉన్నా సరే అవి కూడా దూరమైపోయే అవకాశం ఉంది. మరియు పనులన్నీ కూడా మంచిగా సాఫీగా సాగిపోతూ ఉంటాయి. ఉద్యోగ పరమైనటువంటి ఏదైనా సరే ఎదుగుదల కనిపిస్తూ ఉంది. ఈ వారంలో మంచి డెవలప్మెంట్స్ అనేవి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఈ వారమంతా కూడా ఈ సింహరాశి వాళ్లకు. మరియు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మరియు అనురాగము, సంతోషము కలిగే అవకాశం ఉంది సింహరాశి వాళ్లకు. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విషయాలు వింటారు. కొత్త శుభవార్తలు మీ యొక్క దరిచేరే అవకాశం ఉన్నది. కొత్త పనులు కూడా మీరు ప్రారంభిస్తాడు. మరియు వ్యాపారాల విషయాలు కూడా కొత్తవి ఏర్పాటు చేస్తే చాలా మంచిది. మరియు మీకు ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మరియు ఉద్యోగాలలో కూడా కొత్త మార్పులు వస్తాయి. మీ యొక్క ప్రమోషన్ల కోసం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పై అధికారులు కూడా మీకు ప్రశంసిస్తూ ఉంటారు, మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. కీలకమైనటువంటి వ్యక్తుల పరిచయాల వల్ల మీ యొక్క లైఫే వేరే రకంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. నూతన వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. గృహ వస్త్ర ఆభరణాలన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ వారంలో. మరియు గృహోపకరణాలు కూడా కొత్తవి కొనే అవకాశం ఈ వారంలో కనిపిస్తుంది. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు తీసుకున్నట్టయితే ఈ వారమంతా కూడా మంచి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ యొక్క అదృష్ట సంఖ్య 9. తదుపరి కన్యారాశి వాళ్ళకు. కన్యారాశి యొక్క నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, మరియు హస్తా నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం యొక్క 1, 2 పాదాల వాళ్ళకి ఈ కన్యారాశి యొక్క రాశి ఫలితాలు తీసుకున్నట్టయితే మనం కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది ఈ వారమంతా కూడా. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో ఉండడం వలన, రవి 2వ ఇంట్లోకి రావడం వలన, శని గురువులు వీళ్ళు మంచిగానే ఉన్నప్పటికీ కొన్ని రాశులన్నీ కూడా వక్రీకరించి ఉండడం వల్ల కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మీకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. శుక్ర బలంగా ఉండడం వలన చంద్రుడు కూడా బలంగానే ఉన్నాడు, మరియు కుజుడు కూడా మీకు బలంగానే ఉన్న కారణంగా కొంత బాధల నుండి విముక్తి కూడా కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా, శారీరకంగా మరియు మానసికంగా బాధల నుండి బయటపడే అవకాశం ఉంది. మరియు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది ఈ వారంలో మీకు.
ఆర్థికంగా లోటు లేకపోయినా సరే ఏదో ఒక చిన్న ఇబ్బంది అనేది మీకు కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ కన్యా రాశి వాళ్లకు విదేశీ యానాలు మాత్రం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వీళ్లకు. మరియు సప్తమంలో రాహు వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ ప్రకారంగా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా కొంత ఆగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. పని ప్రారంభిస్తే అది పూర్తవుతుందా కాదా అనేటువంటి కొంత మీమాంస అనేది మీకు ఈ వారంలో ఉంటుంది. ఏ పని చేసినా సరే ఇది అవుతుందో లేదో అనేటువంటి ఒక ఆలోచన అనేది మీ యొక్క మస్తిష్కంలో వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు ఇంటి పరిస్థితులు కూడా మంచిగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. నెగిటివిటీ అనేది కొంత మీ యొక్క మనసుకు చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ కుటుంబంలో మరియు బంధువులు అందరూ కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. మరియు స్నేహితులతో రిలేషన్షిప్ కూడా చాలా బాగుండే అవకాశం ఉన్నది. ఉన్నతమైనటువంటి పదవులు కూడా మీకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. గృహ వ్యాపార మరియు ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ కొనే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మరియు బాగా కలిసి వచ్చేటువంటి కాలము ఈ యొక్క ఆభరణాలకు కానీ వాహనాలు కానీ వస్త్రాలు కానీ భూములు కొనుక్కోవడానికి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కలిసి వచ్చే కాలం కూడా మీకు ఉంది. కాబట్టి ఇంకా ఏమైనా సరే ఈ యొక్క కన్యా రాశి వాళ్లకు ఇబ్బందులు కలిగినట్టయితే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేసినట్లయితే మీకు ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఈ వారం గోచరిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 5. తదుపరి తులారాశి వాళ్లకు. తులారాశి యొక్క నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. ఈ యొక్క ముఖ్యంగా తులారాశి వాళ్లకు గత గ్రహాల అనుకూలతలు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ కొన్ని గ్రహాల యొక్క విపరీతమైనటువంటి పరిస్థితుల వల్ల రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. జన్మయందు రవి ఉన్నాడు. కావున కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, జన్మ రాహు అంటారు కాబట్టి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కలగజేస్తాడు ఈ రాహువు. కాబట్టి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నా సరే కొంతకాలంగా ఉన్నటువంటి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా కొద్దిగా పూర్తయ్యే అవకాశం ఉంది. శ్రమ అధికమయ్యే అవకాశం ఉంది. ఇష్టమైనటువంటి పనులు ఆలోచనలు కూడా ఈ వారంలో మీరు చేస్తారు. ఇష్టమైనటువంటి వస్తువులు కానీ మరియు వస్త్రాలు కానీ కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మరియు వ్యాపారాలు చేసే వాళ్లకు కొత్త వ్యాపారాలు కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేస్తే చాలా అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. కొంత శ్రమ అయినా సరే అవి మీకు పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. కానీ కొంత నిస్సత్తువ నిరాశ అనేది ఉంటుంది. అయినా సరే వాటిని అధిగమించుకొని మీరు పనిచేస్తే ఆ పనులు పూర్తయ్యే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మీరు ఏ పని చేసినా సరే కొంత భయం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ భయాన్ని వదిలేసి మీరు మంచి వైపు ప్రయత్నిస్తే కంపల్సరీ ఆ పనులన్నీ కూడా మీకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏ పనులైతే చేస్తారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి వాటి మీద దృష్టి కేంద్రీకరించండి. ఈ వారం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. మరియు ఉద్యోగ వ్యాపారాలలో కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమస్యలు వచ్చినా సరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సమస్యలన్నీ కూడా వాటంతట అవే కొద్దిగా రిలీఫ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా కొంత ఇబ్బందులు లేకపోయినట్టు కూడా సమయానికి ధనం అందుతుంది. మరియు ఇతరుల ఆలోచనల వల్ల కొంత మీరు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎంతో మంచి జరిగే అవకాశం ముఖ్యంగా తులారాశి వాళ్లకు కనిపిస్తూ ఉంది. మరియు మిమ్మల్ని మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉంది. కావున మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా తులారాశి వాళ్లకు ఒకవేళ ఎలాంటి ఇబ్బందులైనా మీకు కలిగినట్టయితే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే కొంత మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అదృష్ట సంఖ్య 2. తదుపరి వృశ్చిక రాశి వాళ్ళకు. వృశ్చిక రాశి యొక్క నక్షత్రాలు విశాఖ నక్షత్రం యొక్క 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు జ్యేష్ఠ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ వారం మీకు కనిపిస్తూ ఉన్నాయి.
రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు కొంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టే మీకు కొంచెం మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. చంద్రుడు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాడు మరియు రాష్ట్రాధిపతి కుజుడు కూడా కొంత అనుకూలంగా ఉన్నాడు కారణంగా వక్రీకరించినటువంటి శని అర్ధాష్టమ శవి ఫలితాలను ఇవ్వలేకపోవడం వలన ఉండే ప్రాంతాల నుండి వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు మరియు నీరసంగా, బద్ధకంగా మరియు నిరుత్సాహకరంగా అధికంగా శ్రమతోనే మీరు ఈ పనులు పూర్తి చేసే అవకాశం ఉన్నది. మరియు చాలా అధిక శ్రమ చేస్తేనే ఆ పనులు పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అన్నిట్లలో కూడా ఇలానే ఉంది మీ పరిస్థితి. మరియు బంధు మూలకంగా కొంత ధనం ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. బంధువుల వల్లనే కొంచెం ధనం కూడా వ్యయం చేస్తారు మీరు. మరియు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత చికాకులు కూడా కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ వారంలో ఉద్యోగపరంగా మరియు వ్యాపారపరంగా నష్టాలు కలిగే అవకాశం ఉంది. దానివల్ల మీరు భయాందోళనకు గురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యోగ వ్యాపారాలలో నష్టాలు వస్తే మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేసేటువంటి వ్యాపారాలలో మంచి శ్రద్ధతో, ఆసక్తిగా మరియు ఎవరి మాట నమ్మకుండా మీరు సొంత నిర్ణయాలతో మీరు ప్రవర్తించినట్టయితే మీ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పురోగతి కనిపించే అవకాశం కనిపిస్తుంది. చిన్నపాటి ఖర్చులు పెరిగినా సరే సంపాదన కూడా అదే రకంగా ఉంటుంది కాబట్టి మీరు వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మరియు ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ పెడితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్లకు సామాజిక పరంగా కూడా కొంత శ్రద్ధ అవసరము. మరియు కొన్ని నిందలు మీ మీద పడే అవకాశం ఉంది. నీలాప నిందలు అంటారు. అంటే మీరు చెయ్యకున్నా సరే అది మీరు చేశారు అని ఎవరో ఒకరు మీ మీద నింద వేసే అవకాశం ఉంది. అవి కూడా మీరు సానుకూలంగా ప్రశాంతతతో ఉంటే అవి కూడా సమసిపోయే అవకాశం మీకు ఈ వారంలో కనిపిస్తూ ఉంది. ఇంకా ఏవైనా సరే మీకు సమస్యలు ఉన్నట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్లకు దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఈ వారంలో కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 8. తదుపరి ధనుస్సు రాశి వాళ్ళకు. ధనుస్సు రాశి యొక్క నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క రాశి వాళ్లకు గ్రహస్థితి ప్రకారం కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. గురువు వక్రించి ఉన్నాడు, అయినా సరే మీకు శుభ ఫలితాలనే ఇస్తాడు. శుక్రుడు కూడా వాళ్ళ యొక్క స్థితి చాలా బాగున్నది. రవి కూడా బలంగా ఉన్నాడు. ఈ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం కారణంగా అష్టమ రాహు ఉన్నా సరే, వక్రించినటువంటి శని ఉన్నా సరే, అష్టమంలో శుక్రుడు ఉన్నా సరే, వీరి వల్ల కొన్ని సమస్యలు వచ్చినా సరే లాభస్థానంలో ఉన్నటువంటి మరియు బాగా అనుకూలించే గ్రహాల స్థితి వల్ల మీకు మంచి అనుకూల ఫలితాలు, కొద్దిగా ఇబ్బందులున్నా సరే జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు మీరు చేసేటువంటి గ్రహాల పరిస్థితి వల్ల ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా మంచిగా ఉంటారు మరియు కొంత ఉదర సంబంధమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. క్రిమి కీటకాల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మరియు త్రుటిలో కొన్ని ప్రమాదాలు కూడా మీకు తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాహన విషయంలో కానీ మీరు ఎక్కడ ఉన్నా సరే కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. మరియు కష్టమైనకున్నటువంటి పనులు కూడా మీరు సులువుగా చేసే అవకాశం ఉంది. మరియు ఆకర్షణ శక్తి కూడా బాగుంటుంది. ఈ వారమంతా కూడా మీకు మీ మాటలకు విలువ ఇస్తూ ఉంటారు. మీ యొక్క ఏ మాట మాట్లాడినా సరే దానికి చాలా విలువ అనేది ఉంటుంది. మీ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారు. పై అధికారుల వల్ల మీరు ప్రశంసలు కూడా పొందే అవకాశం ఉన్నది. మరియు కొన్ని చెప్పే మాటలు వినకండి. బయటి వాళ్ళు చెప్పేటువంటి మాటల వల్ల మీరు కొంత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి విషయంలో కూడా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. బంధుమిత్రుల ఆగమనం వల్ల అందరూ కూడా సంతోషంగా, ఉల్లాసంగా గడుపుతారు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు కూడా కలిగే అవకాశం ఉంది. కొంత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులు కూడా మీకు కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. మానసిక ఆనందాన్ని కూడా ఈ వారం మీకు సూచిస్తూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కానీ మంచి స్థితి కలిగే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో, వ్యాపారాలలో కూడా ఈ గ్రహస్థితి వాళ్లకు, ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్లకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది.
మరియు మీకు కొన్ని సందర్భాలలో కొంత ఆవేశం కానీ మరియు కోపం కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోపాన్ని, మీ ఆవేశాన్ని అణుచుకొని పనులు చేస్తే అందరూ కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం ఈ యొక్క రాశి వాళ్లకు, ధనుసు రాశి వాళ్లకు కనిపిస్తూ ఉంది. అయినా సరే ఎలాంటి విషయాలలో కొంత ప్రతికూలతలు వచ్చినట్టయితే మీరు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేస్తే మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 8. తదుపరి మకర రాశి వాళ్లకు. మకర రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరాషాఢ యొక్క 2, 3, 4 పాదాలు, మరియు శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మరియు ధనిష్ఠా నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉంది. ఈ వారమంతా కూడా దశమ కేంద్రంలో ఉన్నటువంటి రవి గ్రహ సంచారం వలన కొన్ని బలాన్ని చేకూరుస్తాడు ఈ రవి. దానివలన లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా గొప్ప యోగాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ వారంలో చంద్రుడు కూడా చాలా బలీయంగా ఉన్నాడు. వక్రగతి గురువు వల్ల కొంత ఇబ్బందులు కలిగినా సరే మంచి కుజుడు కూడా, శని వ్యయస్థానంలో కుజుడు మరియు శని కూడా ఉన్నాడు. కాబట్టి కొంత ధన నష్టం జరిగినా సరే మంచి జరిగే అవకాశాలే కొంత ఎక్కువగా కనిపిస్తున్న. జీవిత భాగస్వామి విషయంలో, వాళ్ళ యొక్క పుట్టింటి వారి విషయంలో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఈ వారంలో మీకు అత్తింటి వారి వల్ల మానసికంగా కొంత క్షోభపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసిక అశాంతి మరియు ఇబ్బందులు కూడా ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్న. నిరాశ, నిస్పృహలు కలుగుతాయి. కొంత ఇబ్బందికరమైన విషయాలు, ఉద్యోగ వ్యాపారాలలో కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మానసికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పొంది ఈ వారంలో మీకు గడిపితే చాలా మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. బంధువులు, కుటుంబ సభ్యులకు పై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మీరు ఈ వారంలో మీకు తిరుగుండదు. కాబట్టి ఈ వారంలందరూ కూడా స్నేహితుల వల్ల కొంత శుభవార్తలు వినే అవకాశం ఉంది. మకర రాశి వాళ్లకు ఈ వారం అంతా కూడా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తే మీకు శుభ ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 2. తదుపరి కుంభరాశి వాళ్ళకు. కుంభరాశి యొక్క నక్షత్రాలు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మరియు పూర్వ భాద్ర నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఈ యొక్క చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. శని యొక్క వక్ర త్యాగం చేస్తున్నాడు. కావున రవి యొక్క మార్పు వల్ల కానీ చాలా అనుకూలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు రవి యొక్క స్థానాన్ని కూడా యోగించే స్థానానికి వెళ్తున్నాడు. కావున లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి యోగ స్థితికి కారకుడు, మరియు చంద్రబలం ఉంది, మరియు రాహు యొక్క బలం కూడా ఉన్న కారణంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మంచి లాభాలు కలిగే అవకాశం ఉంది. మీకు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు తిరుగుండదు. దానివల్ల మీకు లాభాలే ఎక్కువగా కలిగే అవకాశం ఉన్నది. గతంలో జరిగినటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. మానసిక వ్యధ కానీ, కుటుంబ సమస్యలు కానీ, శారీరక ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. గ్రహస్థితి యొక్క మార్పు వలన మన యొక్క కాలాల యొక్క మన యొక్క ఆరోగ్య స్థితి కూడా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. మీకు సహాయం చేసేటువంటి అవకాశం చాలామంది కూడా మీరు దగ్గరికి అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. జీవితంలో మంచి అవకాశాలు కూడా మీ చేతికి అందుతాయి. మంచి భాగస్వాముల వల్ల మీ వ్యాపారాలు అభివృద్ధి చెందే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. జీవితంలో ముందుకు సాగడానికి మంచి కొత్త అవకాశాలని మీరు అన్వేషిస్తూ ఉంటారు ఈ వారమంతా కూడా. దానివల్ల మీలో మంచి మార్పులు కూడా కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కుంభరాశి వాళ్లకు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే మీకు మంచి లాభాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ గ్రహస్థితి చాలా అదృష్టమైనటువంటి గ్రహస్థితి. ఈ వారమంతా కూడా ఊహించని పరిణామాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సంతాన విషయంలో కూడా మంచి ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది. మరియు మంచి వర్తమానాలు, శుభ ఫలిత వార్తలు కూడా మీరు వినే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా మంచి అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి భాగ్యస్థితిలో ఉన్నటువంటి రోజులు ఈ యొక్క వారమంతా కూడా కుంభరాశి వాళ్లకు. అయినా సరే ఏవైనా కొంత
ప్రతికూలతలు కనిపించినట్టయితే శనీశ్వరుని యొక్క ఆరాధన చేస్తే కొంత మంచి జరిగే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 1. తదుపరి మీనరాశి వాళ్లకు. మీనరాశి యొక్క నక్షత్రాలు ఉత్తరాభాద్ర 4వ పాదము, పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి మీకు ఈ వారమంతా కూడా మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది. అటు కొంత అనుకూలతలు కొంత ప్రతికూలతలు కూడా కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. శని వక్రించినటువంటి స్థితి నుండి బయటపడతారు మీరు. మరియు అష్టమ రవి దోషం నుండి కూడా మీరు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఏలినాటి శని యొక్క ప్రభావం వలన మరియు జన్మంలో ఉన్నటువంటి రాహు యొక్క కొంత ప్రతికూలతల వలన మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా సరే మీరు సులువుగా మోసం చేసే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణ విషయంలో మీరు ఎంత ప్రయత్నిస్తే అంత పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగ మార్పు కోసం కూడా కొంత ప్రయత్నిస్తే మంచిది. ఈ వారం చాలా బాగుంటుంది. అదృష్టాన్ని నమ్ముకోండి. అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తే మీరు ఏ పనైనా సరే మంచిగా చేసే అవకాశం ఉంది. ఎవరిపైన ఆధారపడకుండా పనులు పూర్తి చేయండి. మంచి పనులు చేసినట్టయితే మీకు మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎవరి కూడా చెడు కోరుకోకండి. ఈ వారమంతా కూడా ఇతరుల అభిప్రాయాలు వినకుండా మీ సొంత తెలివితేటలతో మీ యొక్క ఆలోచనలతో పనులు చేస్తే అవి నిర్విఘ్నంగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇతరులు చెప్పేటువంటి మాటలు వినడం వల్ల మీరు చెడు సావాసాలకు పోయే అవకాశం ఉంది. చెడు మాటలు వింటారు, దాంతో వాటి వైపే ఆకర్షితులయ్యే అవకాశం ఈ వారంలో ఉంది. కావున మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. మరియు విలువైన వస్తువులైనటువంటి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా సామాన్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంత అనుకూలంగా ఉండే అవకాశం లేదు. మరియు విదేశీ ప్రయాణాలకు మాత్రం కొంత అనుకూలతలు కలిగే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయంలో కూడా మీరు మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తూ ఉంది. కొత్త ఉద్యోగాల అన్వేషణ చేసే వాళ్లకు చాలా మంచి కాలము ఈ యొక్క వారమంతా కూడా ఈ యొక్క మీనరాశి వాళ్లకు. అయినా సరే ఇంకేవైనా దోషాలు మీకు కనిపించినట్టయితే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేసినట్టయితే మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 9. నమస్కారం.